జోవార్ ఉప్మా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జొన్నలు 24 అవర్స్ నానబెట్టుకున్నాను నేను. యాక్చువల్గా 12 అవర్స్ కూడా సరిపోతుంది. నిన్న నానబెట్టుకున్నాను, నిన్న మార్నింగ్. నేను కొంచెం మెంతులు కూడా వేసిన ఇందులో. సో ఎట్లా మొలకలు ఎత్తినాయి చూడండి. జొన్నలు ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత తినాలి, మీరు ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తగ్గిస్తేనే బెటర్ కదా. తాలింపులో పల్లీలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం, కరివేపాకు. తాలింపు మగ్గిన తర్వాత ఇందులో ఉడకబెట్టిన జొన్నలు వేసేసుకోవాలక్క. జొన్నలు ఉడకబెట్టిన వాటర్ నేను వేస్ట్ చేయను, దీంట్లోనే రైస్ వేసి రైస్ వండేస్తాను. దీనికి ఇంకా టేస్ట్ రావడానికి కొన్ని పల్లీలు, పచ్చి కొబ్బరి వేయించుకొని దీంట్లో కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్. దీనివల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో తినడం వల్ల నేనైతే లంచ్లాగే కన్వర్ట్ చేసుకుంటున్నాను, లంచ్లకి తింటున్నాను. చాలా అంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయండి. జొన్నలు చాలా మంచిది మన హెల్త్కి. అంటే ప్రీ డయాబెటిక్ అవ్వద్దు అన్నా కూడా ముందు నుంచి మనం ఎక్కువ ఫైబర్ ఇంటేక్ కానీ, సో మనం హెల్తీ రెసిపీస్ చూస్ చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. తినే ముందు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే యమ్మీ డెలిషియస్ జొన్న ఉప్మా రెడీ.